ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా మంది బైబిల్ని కాల్చివేయడము, బైబిల్ని విసిరివేయడము, మృగకాలంలోకి అక్కడికి ఇక్కడికి విసిరేయడము, చింపేయడము, బైబిల్ మీద ఆక్రోశం చూపించడము, దేవుని వాక్యం అంటే ద్వేషం కలగడము మనము చూస్తున్నామండి. గమనించండి, యేసు ప్రభు వారు జీవితాలను పాడు చేసే దేవుడు కాదుగానైనా జీవితాలను పాడైన జీవితములను బాగు చేసే దేవుడు. చాలా మంది విషయం తెలియక ఏదో మత మార్పిడి అనో లేకపోతే ఇంకోటి అనో తక్కువ కులాల దేవుడు అను, అమెరికా వాళ్ళ దేవుడు అను, తెల్లవాళ్ళ దేవుడు అను, మన దేవుడు కాదు, మనకి కోటాను కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, ఈ దేవుడు మనకెందుకనో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారి మీద ద్వేషం పెంచుకుని, అసూయ పెంచుకుని ఇదొక గ్రంథము, మత గ్రంథము, మతానుసారమైందని చెప్పిన గ్రంథాలు చింపివేయడము, కాల్చివేయడము ఘోరంగా చేస్తూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభు వారు ఎవరిని పాడు చేసే దేవుడు కాదు, ఎవరి జీవితాలను కూడా ఆయన నట్టేట్ల ముంచేసే దేవుడు కాదండి. మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఒక మాట ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో మీకు చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయము 33 నుంచి 36 వచనముల వరకు చాలా జాగ్రత్తగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయం 33 నుంచి 36 వరకు. నీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి, ఆయన చేసే పని ఏంటంటే, యేసు ప్రభు వారు చేసే పని మన దోషములను, మన అపవిత్రములను, మన పాపములను తీసివేస్తాడు. ఆయన ఈ భూలోకం వచ్చిందే దాని కొరకు. దేవాది దేవుడు తన బంగారు సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీద రిక్తుడిగా మానవ రూపంలో జన్మించి మనందరి పాపముల కొరకు శిలువ మీద వేయబడి పాడైపోయినటువంటి మన జీవితాలను తిరిగి కట్టడానికి, పాపంలో ఉన్నటువంటి ఒక మనిషిని తిరిగి మళ్ళా పరలోక రాజ్యము చేర్చడానికి ఒక మార్గముగా వచ్చాడు. కానీ ఆయన ఎవరి జీవితాలు పాడు చేయడానికి రాలేదండి. దేవుని వాక్యం ఎవరి జీవితాలని పాడు చేయదు. దేవుని వాక్యం జీవితాలు కడతా ఉంది. అది తెలియక చాలా మంది ఈ మధ్య కాలంలో వ్యతిరేకత పెంచుకుంటున్నారు, అసూయ పెంచుకుంటా ఉన్నారు. చూడండి, మీ దోషం వల్ల మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయవాడు, పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. చూడండి, మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయనాడు, పాడైన స్థలములను మరలా, పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. అనేక మంది జీవితాలు పాడైపోయిన జీవితంలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కట్టబడతా ఉన్నాయి. త్రాగుబోతులు వారు త్రాగుడనే బానిసత్వం నుంచి విడిపించబడుతున్నారు. వ్యభిచారులు మారుతూ ఉన్నారు, దొంగలు మారుతూ ఉన్నారు, గూండాలు మారుతూ ఉన్నారు, పెద్ద పెద్ద హంతకులు మారుతూ ఉన్నారు. మనం యూట్యూబ్ లో సాక్ష్యాలు చూసుకున్నట్లయితే పాడైపోయినటువంటి స్థలములను మరలా కట్టబడును. ఆయన మనందరి జీవితాలని కడతాకొచ్చాడు. అంతేగాని ఆయన ఏదో మత ప్రచారం చేయడానికో దేనికో రాలేదండి. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును, మరలా కడతాడు. ఆ పాపం కోపములో నుంచి మనిషిని విడిపించి తిరిగి మళ్ళా కడతాడు. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారు ఎవరంటే జీవితాలను పాడు చేసే దేవుడు కాదు, కానీ పాడైన జీవితమును ఫలింపచేసే దేవుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన 34 వర్షంలో చూసుకుంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగ్గుపడిన భూమి సేద్య చేయబడును. పాడైపోయిన వారిని అంట మంచి మార్గంలోకి వారిని నడిపిస్తాడు. చూడండి, ఒక భూమి ఉంది, ఆ భూమి పంట పండాలంటే ఏం చేయాలి? సేద్యం చేయాలి. సేద్యం చేసిన తర్వాత మంచి పంట వస్తుంది. అలాగే యేసు ప్రభువు వచ్చిన తర్వాత
నీ జీవితాన్ని ఆయన తిరిగి మళ్ళా కడతాడు, మంచి మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. పాడైపోయిన జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. కానీ ఆయన ఎక్కడ ఎవరి జీవితాన్ని పాడు చేయడండి, పాడు చేసే దేవుడు కాదు. కానీ పాడైపోయిన జీవితమును తిరిగి కట్టే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే చూడండి, పాడైన భూమిని ఏదేను వనం వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయనని జనులు చెప్పుదురు. పాడైపోయినటువంటి భూమినంట ఎలా చేస్తాడంటే ఏదేని వలం వలె, ఏదేని వలం వల్ల చేస్తాడంట. అంటే ఏదేని తోటలో ఏమీ లేదనే మాట లేదు, ఏదేని తోటలో అన్నీ ఉన్నాయి. కాబట్టి పాడైపోయిన జీవితాలను ఆయన ఏదేని తోటలాగా చేస్తాడు. అంతేగాని ఆయన మత మార్పిడి చేయడానికో ఇంకొకటి చేయడానికో రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఈ దేవుని బిడ్డ, నువ్వే మతస్థుడు అయినా, ఏ కులస్థుడు అయినా, నువ్వు రెడ్డి అయినా, కమ్మైనా, కాపైనా, ముస్లిం అయినా, సిక్కులైనా, ఏ కులస్థుడు అయినా, ఏ మతస్థుడు అయినా, ఎవరైనా సరే, నువ్వు గమనించాల్సిన అంశం ఏంటంటే, యేసు ప్రభు వారు పాడైపోయిన భూమిని ఏదేని వనంలా చేస్తుందంట. ఏదేని వనంలో అన్ని ఉన్నాయి, లేనిదంటే ఏమీ లేదు, సమస్తము ఉన్నాయి. ఈ జీవితాన్ని తిరిగి కడతాడు ఆయన. ఒకవేళ పాప జీవితంలో ఉంటే ఆ పాప జీవితాన్ని నుంచి నిన్ను విడిపించి మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎలాంటి భూములైనా సరే ఆయన ఏం చేస్తాడంటే ఏదేని తోటలా చేస్తాడు. దేవుని బట్టి ఈ రోజు నీ జీవితం ఎలాగున్నా నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితాన్ని ఆయన ఎలా చేస్తాడంటే ఏదేని వనములాగా, పాడైన భూమి ఏదేని వనం వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాని జనులు చెప్పుకుందరు. ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే యేసు ప్రభు వారికి ముందు జీవితము, తర్వాత జీవితము. అంటే చాలా మంది మామూలు కాలాల సమయాలు చెప్పినప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు సగం అంటారు కదా. అలాగే ఒకసారి మీరు ఎవరైనా సరే యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ఆయన పూర్తిగా మీరు అంగీకరించినట్లయితే గమనించండి, యేసు క్రీస్తుకి ముందు జీవితము, యేసు క్రీస్తుకి తర్వాత జీవితం లాగా మారిపోతుంది. దేవుడు అలా మారుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంత మాత్రమే చూడండి 36వ వచనము, అప్పుడు యెహోవానై నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు. ఆయన ఎవరంట? పాడైపోయిన స్థలములను కడతాడు. ఈ రోజు నీ జీవితం ఎలాగున్నా నువ్వు యేసయ్యకు సమర్పించుకున్నట్లయితే, నువ్వు ఆయన వద్దకు వచ్చినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చినట్లయితే నీ జీవితాన్ని తిరిగి మళ్ళా ఆయన కడతాడు. దేవుని స్తోత్రం. పాడైపోయిన స్థలము కట్టువాడినయు, పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడినయు. పాడైపోయిన స్థలంలో చెట్లు నాటుతాడంటండి. హల్లెలూయా. ఎవరైనా బీడు భూముల్లో చెట్లు నాటుతారా? ఎందుకు పనికిరాని బీడు భూముల్లో ఎవరు చెట్లు నాటరు. ఎందుకు అక్కడ వేస్ట్ మొక్కలు వేసినా కూడా వేస్ట్ మొలం అని చెప్పి ఏం చేస్తారంటే ఎవరు వేయరు అక్కడ. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే అటువంటి పాడైపోయిన భూమిని, అటువంటి బీడు భూమిని, ఎందుకు పనికిరాని భూమిని, అటువంటి మనుషులను దేవుడు ఫలించేలా చేస్తాడు. పాడైపోయిన స్థలంలో చెట్లను నాటుతాడంట. చెట్లు నాటితే ఏమొస్తుంది? ఫలాలు వస్తాయి. అంటే ఎందుకు పనికిరానటువంటి మనుషులను అందరికీ పనికొచ్చి మనుషులుగా చేస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎలాంటి జీవితమైనా యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ఆయనంట నీ జీవితాన్ని ఫలించే జీవితంలా చేసి అన్య జనులు
తెలుసుకునేలా చేస్తాడంట. నీ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ విధంగా దేవుడు నీ జీవితాన్ని మరల్చగలడు. దేవుని స్తోత్రం. ఆయన ఎలా మారుస్తాడంటే చూడండి, కీర్తన గ్రంథం 107:19-20 ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 107:19-20. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టురి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎప్పుడైతే నువ్వు ఆపదలో ఉంటావో, సమస్యల వలయంలో చిక్కుకుంటావో, కష్టాల బాధల్లో ఉంటావో, ఏ పాప కోపంలో మునిగిపోతావో, వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడంట తన వాక్కును పంపిస్తాడంట. ఆయన వాక్కు నీ దగ్గరికి వస్తుంది. ఆయన వాక్కు నీ దగ్గరికి వచ్చి నీ జీవితము, నీ పాడైపోయిన జీవితము ఫలించే జీవితముగా మారుతుంది. హల్లెలూయా. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను. అంటే ఒక మనిషి బాగుపడాలి అంటే, ఒక పాడైపోయిన మనిషి తిరిగి కట్టబడాలి అంటే ప్రధానముగా ఏమి కావాలంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కావాలి. ఇది ఎక్కడ కూడా సరి చేయలేరు. ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ సరి చేయలేరు. ఏ డాక్టర్లు కూడా సరి చేయలేరు. పాడైపోయిన జీవితాన్ని కట్టేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. వారు పడిన గుంటలో నుంచి వారు లేవనెత్తారంట. ఎవరైతే నువ్వు పడిపోయినావో, నువ్వు ఏ గుంటలో పడిపోయినావో, ఏ లోయలో పడిపోయినావో, దానిలో నుంచి యేసయ్య నువ్వు లేపబోతున్నాడంటే దేవుని స్తోత్రం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారిని పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తెను. హల్లెలూయా. ఆయన వాక్ అంట మనల్ని బాగు చేస్తుందంట. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యము ఎవరిని కూడా ఇంతవరకు పాడు చేసినట్లు సాక్ష్యాలు లేవు. గమనించండి, ఆయన వాక్కు ప్రతి ఒక్కరిని బాగు చేస్తుంది కానీ పాడు చేయదు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు. వారిని బాగు చేసిన దేవుడు, ఇజ్రాయెల్ ప్రజలను బాగు చేసిన దేవుడు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే వారిని బాగు చేస్తాడు. వాళ్ళ జీవితాలు తిరిగి కడతాడు. ఆయన పాడైపోయిన స్థలాలను ఏదేని తోటలా చేస్తాడంట. అంటే అనేక మందికి ఉపయోగకరంగా ఫలించే జీవితంగా చేస్తాడు. ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారు గమనించండి. దేవుడు ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన పరిస్థితిని మార్చగలడు. ఒకవేళ దేంట్లో అయినా, ఏ గుంటలో అయినా పడిపోయామా, దేంట్లో దిగిపోయామా, ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు. ఇంత మంచి దేవుని వాక్యాన్ని తెలియక పాపము అన్యజనులు బైబిల్ని కాల్ చేస్తున్నారు, ఎక్కడెక్కడో పాడేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా వారికి తెలియదు అనమాట. తెలియక ఈ వాక్యం ఏదో పాడు చేస్తారనుకున్నారు. ఈ వాక్యము పాడు చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము బాగు చేస్తుంది అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వర్తమానం చూస్తున్నారో, దేవుడు మీ అందరి జీవితంలో తన వాక్కును పంపి బాగు చేయనుగాక. మీరు ఏ స్థితిలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, మీరు దేంట్లో ఉన్నా ఇప్పుడే ఆయన తన వాక్కును పంపి బాగు చేయునుగాక, మిమ్మల్ని లేవనెత్తునుగాక, ఫలించే వృక్షముగా చేయునుగాక, అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వర్తమానం చూస్తున్నారో దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగనే ఇంకెంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత మాత్రమే కాదు, మరి దేవుని బిడ్డలారా, ఒకవేళ మా మినిస్ట్రీకి మీరు ఎవరైనా సహకరించాలనుకుంటే మీ సహకారాన్ని మాకు పంపించవచ్చు. మా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్ ఉంది 9393095757. ఈ నెంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుబలంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.